హాయ్ విను. మనం పిల్లలు పెంచే క్రమంలో మనం చేసే ఒక తప్పు ఏంటంటే, ఇప్పుడు పిల్లలు పడిపోయారు అనుకోండి, ఒక గ్రిల్స్ ఎక్కి పడిపోయారు, వెంటనే మీరు ఏం చేస్తారు? అమ్మ కట్టకట్టాలు నేను తోసేస్తుందని చెప్పి దాన్ని కొడతారు. ఒక టేబుల్ నుంచి జంప్ చేసినప్పుడు టేబుల్ యొక్క ఎడ్జ్ తగిలింది అనుకోండి, మీరేమంటారు? టేబుల్ ఇలా చేస్తే టేబుల్ కొడతారు. పరిగెత్తుకెళ్ళి గోడ మీద ఇలా హిట్ అవుతే వెంటనే గోడని కొడతారు కదండి. పెద్ద తప్పు చేస్తున్నారు. ఏంటో తెలుసా అండి? మీరు ఆ పిల్లల యొక్క ఎమోషన్స్ని సప్రెస్ చేస్తున్నారు. ఏంటంటే మీరు ఏం చెప్తారు? నీకేం కాదు, నీ వల్ల అవ్వలేదు, దానివల్ల అవిందని చెప్తున్నారు. వాళ్ళని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఏడుపు అనేది ఒక ఎమోషన్, దీన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మీరు మీ పిల్లల్ని ప్యాసిఫై చేయడం కోసం బ్లేమ్ తీసుకొచ్చి ఆబ్జెక్ట్స్ మీద పెడుతున్నారు, నాన్ లివింగ్ థింగ్స్ మీద పెడుతున్నారు. లివింగ్ థింగ్ ఉండే ఒక ఎమోషన్ మీరు సప్రెస్ చేస్తున్నారు. ఏడవటం మీకు బాధ కలిగిస్తుంది. అనేక మార్గాలున్నాయి ఏడుపుని తగ్గించడం కోసం. సో ఇప్పుడు అనుకుంటున్నారు, ఇట్లా కాలం గడిచిపోయింది, ఆ నిమిషం గడిచిపోయింది అనుకుంటున్నారు. కానీ పిల్లలు ఎదిగిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళు బ్లేమ్ గేమ్ని మొదలుపెడతారు. ఏంటంటే ప్రతిదానికి నేను కాదు వాడు, లేకపోతే ఆ సిచ్యువేషన్ని వాళ్ళు బ్లేమ్ చేయడం మొదలుపెడతారు. రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు నేర్చుకుంది అదే కదా. మనకి గాయం కానీ మనకు ఒక ప్రాబ్లం కానీ వచ్చినప్పుడు దాని నుంచి ఎక్స్క్యూజ్ అవటం ఎలా, ఆ గోడను లేకపోతే ఆ చైర్నో టేబుల్నో బ్లేమ్ చేయడం నేర్చుకున్నాం. సో సేమ్ ప్రాసెస్ పిల్లలు పెద్ద కూడా చేస్తారనమాట. సో దయచేసి ఇలాంటి పేరెంటింగ్ని మనం ఆపి ఆ ఎమోషన్ని మనం అర్థం చేసుకొని ఆ ఎమోషన్కి వాల్యూ నేర్చుకోవాలి. హ్యాపీ